మన భారతదేశం మొత్తం మీద అత్యంత పురాతనమైన నగరాలలో కొల్హాపూర్ ఒకటి. ఈ మహాలక్ష్మి వెలసి ఉన్న కొల్హాపూర్ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని భవానీ మాత అని కూడా అంటారు. ఈ అమ్మవారిని కరవీర వాసిని, అమలాదేవి అని కూడా పిలుస్తారు. ఇక్కడే సరస్వతి, మహాకాళి విగ్రహాలు కూడా ఉన్నాయి. కొల్హాపూర్ పట్టణం క్రీస్తు పూర్వం నుండే ఉన్నదని తెలిపే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఒకప్పుడు శ్రీ మహాలక్ష్మి ఆలయం చుట్టుప్రక్కల సుమారు 200 పైన చిన్న పెద్ద ఆలయాలు ఉండేవట. భూకంపం కారణంగా నేలమట్టమైపోయినవని అవి అన్నీ పోగా క్రీస్తు శకం 13-14 శతాబ్దాల కాలంలో ఇచ్చటకు దండెత్తి వచ్చిన మహమ్మదీయ రాజులు మిగిలి ఉన్న వాటిలో చాలా భాగం ధ్వంసం చేశారని చరిత్ర తెలుపుతోంది. ఎలాగో ఈ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం మాత్రం వారి బారిన పడకుండా యథాతథంగా నిలిచి ఉంది. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. ప్రాంగణం చుట్టూ కోటగోడ, అంత ఎత్తున ప్రహరీ గోడ ఉంటుంది. ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడకు ఆనుకొని లోపలి వైపున చిన్న చిన్న ఆలయాలు చాలా ఉంటాయి. ప్రాంగణం మధ్యలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయం అద్భుతంగా నిర్మించబడి ఉంటుంది. ఈ మహాలక్ష్మి ఆలయం పడమటి ముఖంగా ఉంటుంది. అమ్మవారి గర్భగృహం, దానికి ముందు ఒక మంటపము ఉంటాయి. దానికి ఆనుకుని రెండు వైపులా ఉత్తరం వైపు మహాకాళి ఆలయము, దక్షిణం వైపు సరస్వతీదేవి ఆలయము ఉంటాయి. గర్భాలయానికి ఎదురుగా పొడుగాటి ఒక మంటపం ఉంటుంది. ఈ మంటపం మొత్తము మధ్యలో నడవాలాగా ఉండి రెండు పక్కల ఎత్తైన అరుగులు, ఆ అరుగుల మీద నుంచి పైకప్పు దాకా ఉన్న స్తంభాల మీద అద్భుతమైన చెక్కడపు పనితో ఈ ఆలయం నిర్మించారు. అమ్మవారి గర్భగుడి చుట్టూ సన్నని ఇరుకైన ప్రదక్షిణ మార్గం ఉంటుంది. గర్భగుడిలో సుమారు 6 అడుగుల చదరంగంగా ఉన్న ఎత్తైన వేదిక ఉంటుంది. ఆ వేదిక మీద 2 అడుగుల ఎత్తు ఉన్న పీఠంపై అమ్మవారి విగ్రహం కూర్చుని ఉన్న భంగిమలో ఉంటుంది. 3 అడుగుల ఎత్తు ఉన్న ఈ మూర్తి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. రాతి శ్రీచక్రము ప్రత్యేక గదిలో ప్రతిష్ఠించబడి పూజలు అందుకొనిచున్నది. ఈ ఆలయంలో జరిగే ప్రధానమైన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుక్ల పంచమి నాడు, అనగా 5వ రోజు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పున 5 కిలోమీటర్ల దూరంలో ఈ మహాలక్ష్మి అమ్మవారి చెల్లెలుగా భావించే తెంబ్లాయి అనే అమ్మవారి ఆలయం దగ్గరకు ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఒక రోజున ఏదో విషయంలో ఇద్దరకు మాట పట్టింపు రాగా తెంబ్లాయి అలగి అక్కగారి నుండి దూరంగా వెళ్ళి అటువైపు తిరిగి ముఖం పెట్టుకుని ఉండిపోయిందట. నవరాత్రి రోజులలో పంచమి నాడు మహాలక్ష్మి అమ్మవారు తానే స్వయంగా వెళ్ళి చెల్లెలిని చూసి వస్తుంది. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున కూడా ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరమంతా ఊరేగిస్తారు. ప్రతి సంవత్సరం మార్చి 21 నుండి 3 రోజులు, సెప్టెంబర్ 21 నుండి 3 రోజులు గర్భగుడి కిటికీ నుంచి సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాకుతాయి. ఈ సూర్యకిరణాలు సాయంకాలం పడడంతో ఈ సందర్భాన్ని బంగారు స్నానం అని భక్తులు పిలుస్తారు. అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చుట్టూ దత్తాత్రేయ, విఠోబా, కాశీ విశ్వేశ్వర, శ్రీరామ, రాధాకృష్ణ మొదలైన చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. నగరానికి తూర్పుగా 1 కిలోమీటర్ దూరంలో ఎల్లమ్మ ఆలయం ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణ శైలి విచిత్రంగా కోణాలు కోణాలుగా దాదాపు నక్షత్రాకారంలో ఉంటుంది. కొల్హాపూర్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఒక కొండల వరుసలో జ్యోతిబా ఆలయం ఉంది. ఒకే కప్పు కింద ప్రధానమైన జ్యోతిబా మూర్తి, గర్భగుడి కాక రుక్మిణీదేవి, మహాదేవుడు మొదలైన మూర్తులకు వేరువేరుగా ఆలయాలు ఉంటాయి. ఈ జ్యోతిబా స్వామి కొల్హాపూర్ మహాలక్ష్మికి సోదరుడని తెలుస్తున్నది. మహాలక్ష్మి కొల్హాపూర్లో ఒంటరిగా ఉండడంతో బదరీనాథ్ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన ఈ జ్యోతిబాను ఆమె వెంట పంపించాడని ప్రతీతి.
శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఈ వీడియో ద్వారా సంపూర్ణంగా దర్శించి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమవుదాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సనాతన ధర్మ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికర ఆలయాల గురించి తెలుసుకోవాలనుకునేవారు కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలుపగలరు.